నుంచి అన్నది ఏవచ్చండి. సంకల్పం గొప్పదైతే మొండి పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించచ్చు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు 2001 కేసీఆర్కి ఏమైనా ఉన్నాయా అండి పైసలు పార్టీ పెట్టడానికి? ఏం లేవు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఆధ్వర్యంలో ఖర్చు పెట్టిండు పైసలు. అట్లా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ కి సహాయం చేశారు. అంటే ఇగో పార్టీ కోసం ఇగో ఇది తీసుకో అని 2001 కేసీఆర్ అనే ఒక వ్యక్తి పార్టీ పెడితే అందరు నవ్విండ్రు. కానీ అదే 2014 దట్ ఈస్ కేసీఆర్, గ్రేట్ కేసీఆర్ అంటారు. ఇప్పటి కూడా ఆ కేసీఆర్ అనే పదం 3 అక్షరాలు తెలంగాణ మట్టిలా గాలిలా చెట్టు మీద ఆ పేరు చెలపలేరు ఎవరు కూడా. ఇక కేసీఆర్ తర్వాత ఆ పార్టీని ఎవరు చూసుకుంటాడు అయిందనే సెకండరీ. కానీ కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ ముఖమే చూస్తారు పబ్లిక్. వేరే ఎవరు ముఖం చూడరు. కేటీఆర్ వచ్చినా చూడరు, హరీష్ వచ్చినా చూడరు, కవిత వచ్చినా చూడరు. కేసీఆర్ లేని రోజున ఆ పార్టీ 2-3 ముక్కలైనా ఆశ్చర్యపోకర్లేదే. మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. సో అందుకే చెప్తున్నా 2001 టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ₹1 కూడా లేదు. మరి అందరు చందాలు వేసుకొని నడిపించినారు. 10 సంవత్సరాల తర్వాత పార్టీ గ్రాఫ్ పెరిగింది. అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు వాళ్ళు సెటిల్ డౌన్ అయినారు. దేశం మొత్తం కూడా ఫండింగ్ చేసేంత ఎదిగినారు. మరి కొత్త పార్టీ పెడితే చులకన చూడాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ళు చాలు ఆ పార్టీని అభివృద్ధి చేయడానికి. ఒక 10 మంది ఒక్కరు గెలిచినా చాలు. కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ నుండి ఒక్కరు గెలిచినా చాలు. కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ నుంచి, మున్సిపల్ నుంచి, సర్పంచుల దగ్గర నుంచి, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. అంతెందుకండి ఆమ్ ఆద్మీ పార్టీ చీపుర్ని పట్టుకొని అవినీతిని ఊడ్చేస్తాం అన్నది. ఇప్పుడు మళ్ళా కవితతో చేతులు కలపాలి ఎటో పోయింది అనుకో పార్టీ. కానీ చాప కింద నీరులాగా విస్తరించింది. అది చాప కింద నీరులాగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించింది. కార్పొరేషన్లు, లోకల్ ఎన్నికలు, మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఢిల్లీలో గెలిచింది. ఆ తర్వాత వేరే పంజాబ్ లో గెలిచింది. ఇట్లా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. నేను ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, అధ్యక్ష వర్యులు కేసీఆర్ కి, హరీష్ రావు గారికి చెప్తా ఉన్నా, ఇటు బీజేపీ నుండి బండి సంజయ్ గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి, ధర్మపురి అరవింద్ గారికి, రఘునందన్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి చెప్తా ఉన్నా, ఎన్ని రోజులు చేస్తారండి రాజకీయాలు? యువశక్తికి, యువతకు మీరు తట్టుకొని నిలబడతారా? ఎన్నిసార్లు మీ ముఖాలు చూసి పబ్లిక్ కి బోర్ కొడుతుంది. కొత్తదనం కావాలనుకుంటున్నారు. కొత్తదనం ఏముంది? మా పబ్లిక్ మీరు పైసలు ఇస్తే మీ దగ్గర తీసుకుంటారు, ఓట్లేమో మా విద్యార్థులకు వేస్తారు. ఇంకా కూడా మీరు కదిలి రాకపోతే జరిగేది అదే అని చెప్తున్నారు. ఎస్, బరాబర్. మీరు ఇంకా కూడా కదిలి రాకపోతే నేను బీజేపీకి చెప్తా ఉన్నా, లోకల్ తెలంగాణ బీజేపీకి చెప్తా ఉన్నా. సో డెఫినెట్ గా ఈ విషయం పైన నేషనల్ బీజేపీ కూడా రాష్ట్రం లేక ట్వీట్ చేస్తే